అన్నా లిజ్నోవా కొంతకాలం క్రితం వరకు పవన్ కళ్యాణ్ భార్యగానే చాలా మందికి తెలుసు. అప్పుడప్పుడు వీడియోల్లో కనిపించడం తప్ప పెద్దగా కనిపించేవారు కాదు. ఎన్నికల సమయంలో అభిమానులకు విష్ చేస్తూ కనిపించారు. ఇక తాజాగా ఆమె తిరుమలకు వచ్చి తలనీలాలు ఇవ్వడం, శ్రీవారిని దర్శించుకోవడం కూడా ఆసక్తికర అంశంగా మారింది. ఇటీవల పవన్ కళ్యాణ్ అన్నా లిజ్నోవా చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో ఓ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకుని బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో తమ కుమారుడు బయటపడ్డంతో మొక్కులు తీర్చుకునేందుకు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు అన్నా లిజ్నోవా. తలనీలాలిచ్చారు. ఆమె తలనీలాలిస్తారని ఎవరూ ఊహించలేదు కూడా. ఆ తరువాత భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. పూజలు చేయడం, దీపారాధన, అన్నప్రసాదం అందించడం ఇవన్నీ చూశాక ఆమెను కేవలం పవన్ కళ్యాణ్ భార్యగానే కాకుండా ఓ తల్లిగా అభినందించాల్సిందేననే చర్చ మొదలైంది. వాస్తవానికి ఆమె ఇతర మతస్థురాలు, విదేశీయురాలు కూడా. అయినప్పటికీ ఏ కన్నతల్లైనా సరే తమ పిల్లలకు వచ్చిన ఆపదను తొలగించాలని ఏ దేవుణ్ణైనా ప్రార్థిస్తుంది. అందులో భాగంగానే అన్నా లిజ్నోవా కూడా అలాగే స్పందించారు. తమ కుమారుడికి గండం తప్పడంతో మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చారు. హిందూ సంప్రదాయ వస్త్రధారణతో పూజలు నిర్వహించారు. శ్రీవారిపై విశ్వాసాన్ని చాటుతూ డిక్లరేషన్ ఇచ్చారు. రాజకీయ అంశాలు అన్ని చోట్ల ఉంటాయి. వాటిని చూసే కోణాన్ని బట్టి అర్థమవుతాయి. అయితే ప్రతి చోట రాజకీయ అంశాలను ఆపాదించాలా వద్దా అనేది ఎవరి ఇష్టం వారిది. అంతేకాకుండా అన్నా లిజ్నోవా గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో, ఎన్నికల్లో గెలిచి వచ్చిన సమయంలో హారతి ఇవ్వడం, తిలకం దిద్దడం లాంటివి కూడా చేశారు. ఇవన్నీ చూస్తే అన్నా లిజ్నోవా ప్రతి కదలిక ఆమెపై ప్రతి ఒక్కరిలో గౌరవం పెంచిందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో అన్నా లిజ్నోవా గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. అన్నా లిజ్నోవా 1980 ఆగస్టు 2న రష్యాలోని మాస్కోలో పుట్టారు. ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రకారం మిడిల్ క్లాస్ లో పుట్టిన అన్నా లిజ్నోవాకు 2 చెల్లెళ్లు, 1 తమ్ముడు ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడిపోయారు. దీంతో తన తల్లి సంరక్షణలో పెరిగారు అన్నా లిజ్నోవా. తల్లి టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు. అయితే అన్నా లిజ్నోవా +2 చదివే టైంకి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది. అప్పటికే మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న అన్నా లిజ్నోవా మోడలింగ్ ఏజెన్సీలో చేరి పలు చిన్న యాడ్స్ లో నటించేవారు. హైస్కూల్ అయ్యాక పూర్తి స్థాయి మోడల్ గా మారారు. 1990లో పలు ఇండియన్ సినిమాల్లో ప్రత్యేక పాటలు ఉండేవి. ఆ పాటల్లో బైట్స్ ని పెట్టేవారు. అప్పట్లో పలు ఇండియన్ మూవీస్ యూరప్ లో షూట్ చేసేవారు. యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ లో పలు షూటింగ్లు జరిగేవి. సినిమాలకు సంబంధించిన పాటల చిత్రీకరణ, హోటల్స్, మీటింగ్ సన్నివేశాల చిత్రీకరణలు జరిగేవి. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అన్నా లిజ్నోవా 6 నెలల పాటు యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసి అక్కడి థియేటర్ ప్లే మెంబర్షిప్ తీసుకున్నారు. ఆ మెంబర్షిప్ ఉంటేనే అక్కడ యాక్టింగ్ కి అవకాశాలు వస్తాయి. అలా యాడ్స్ లో నటించిన అన్నా లిజ్నోవా ఆ తరువాతి కాలంలో కొన్ని సినిమాల్లో నటించారట. ఇక పవన్ కళ్యాణ్ నటించిన తీన్మార్ సినిమా షూటింగ్ యూరప్ లో తీశారు. ఈ సినిమా కోసం 200 మందిని ఫారినర్స్ ని తీసుకున్నారు. అందులో అన్నా లిజ్నోవా ఒకరు. ఆ సినిమాలో ఉన్న బార్బీ సాంగ్ లో 3 నిమిషాల 45 సెకండ్ల వద్ద వైట్ ఫ్రాక్ వేసుకుని కొన్ని సెకండ్ల పాటే కనిపిస్తారు అన్నా లిజ్నోవా. ఈ సినిమాలో త్రిష, కృతి కర్బందాతో పాటు మరో అమ్మాయి హీరోయిన్ గా నటించారు. అన్నా లిజ్నోవా పాత్ర కూడా చాలా తక్కువ సేపే ఉంటుంది. అయితే ఆ సినిమాలోనే పవన్ కళ్యాణ్ గారికి పరిచయం అయ్యారు అన్నా లిజ్నోవా. అప్పట్లోనే ఈ సినిమాలోని బార్బీ సాంగ్ లో మెయిన్ డాన్సర్ గా చేసిన డైనా మార్క్స్ తో పవన్ కళ్యాణ్ గారు క్లోజ్ గా ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆమె డైనా మార్క్స్ కాదని, అన్నా లిజ్నోవా అని చాలా కాలం తర్వాత గానీ తెలియలేదు. అప్పటికే కుటుంబ బాధ్యతల్లో ఉన్న అన్నా లిజ్నోవా రష్యాలో పలు రెస్టారెంట్లను ఏర్పాటు చేశారని కూడా చెబుతారు. ఆ సినిమా సమయానికి పవన్ కళ్యాణ్ గారు, రేణు దేశాయ్ గారు కలిసే ఉంటున్నారు. అప్పటికే వారికి 2 పిల్లలు, అకీరా, ఆద్య. కానీ తీన్మార్ సినిమాలో అన్నా లిజ్నోవాతో క్లోజ్ కావడంతో పాటు పలు అంశాలపై ప్రచారం జరగడంతో రేణు దేశాయ్ గారు విడాకులు తీసుకున్నారట. అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్రకు చెందిన ఓ అమ్మాయితో పెళ్లైంది. ఆ తరువాత ఆమెతో విడిపోయిన పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ని పెళ్లి చేసుకున్నారు. కానీ తీన్మార్ సినిమా తరువాత రేణు దేశాయ్ కూడా దూరమయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్తో విడిపోయాక 2013 సెప్టెంబర్ 30న అన్నా లిజ్నోవాను ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటికే అన్నా లిజ్నోవాకు వివాహమైందని, ఆమె కూడా భర్త నుండి విడిపోయారని చెబుతారు. దీంట్లో వాస్తవికత ఎంత అనే అంశంతో పాటు అన్నా లిజ్నోవాకు సంబంధించిన అంశాలేవి బయటకు రాలేదు. ఇక పవన్ కళ్యాణ్ అన్నా లిజ్నోవాకు కుమార్తె పుట్టింది. తన తల్లిపై గౌరవంతో ఆమెకు పొలీనా అంజనా పవనోవా అని పేరు పెట్టారు. ఆ తరువాత అబ్బాయి పుట్టాడు. పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. తన అన్న చిరంజీవి గారిపై గౌరవంతో పవన్ కళ్యాణ్ తన కొడుక్కి ఈ పేరు పెట్టారని చెబుతారు.
ఎందుకంటే చిరంజీవి గారి అసలు పేరు శివశంకర వరప్రసాద్. అందులోని శంకర్ అనే పదాన్ని తన కుమారుడి పేరుకు యాడ్ చేశారట పవన్ కళ్యాణ్ గారు. వీరి వివాహం తర్వాత అన్నా లెస్నోవా అప్పుడప్పుడు కుటుంబ కార్యక్రమాల్లో కనిపించేవారు. పబ్లిక్ గా ఏ ఈవెంట్ కి హాజరయ్యేవారు కాదు. సోషల్ మీడియాలోనూ ఉండేవారు కాదు. అయితే చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లిలో అన్నా లెస్నోవా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి కనిపించి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. చీరకట్టు, నుదుట బొట్టుతో కనిపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాక పలు కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు కుటుంబ పరంగా జరిగే కార్యక్రమాలకు హాజరయ్యేవారు. పూర్తిగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించేవారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా వెళ్తున్నా ఆయనకు హారతిచ్చి తిలకం దిద్దడంతో పాటు కారుకు దిష్టి తీసి టెంకాయ కొట్టిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. తొలినాళ్లలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు పెద్దగా కనెక్ట్ కాని అన్నా లెస్నోవా ఆ తరువాతి కాలంలో తన వ్యవహార శైలితో చాలా కనెక్ట్ అయ్యారు. ఓ కార్యక్రమంలో చిరంజీవి గారి కాళ్లకు నమస్కారం చేయడం, మరో కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి చెప్పులు తీసి వేరే చోట పెట్టడం, ఇటువంటి వీడియోలు కూడా ఫ్యాన్స్ వైరల్ చేశారు. మొత్తంగా చూస్తే అన్నా లెస్నోవా సింప్లిసిటీగా ఉంటారు అనే పేరు తెచ్చుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ల పిల్లలు అకీరా ఆద్యలు తమ తండ్రిని చూసేందుకు హైదరాబాద్ వస్తే అన్నా లెస్నోవా వారితో చాలా ఆప్యాయంగా ఉంటారని కూడా చెబుతారు. అందుకే కొన్నాళ్ల క్రితం నాగబాబు గారు ఈ అంశంపై మాట్లాడుతూ అన్నా లెస్నోవా విదేశీయురాలైనప్పటికీ కుటుంబ సంప్రదాయాలను గౌరవిస్తూ అందరితో కలిసిపోయే వ్యక్తి అని వ్యాఖ్యానించారు. కొన్నాళ్ల క్రితం అన్నా లెస్నోవా ఆస్తులకు సంబంధించి పెద్ద చర్చ జరిగింది. పలు పత్రికలు ఇందుకు సంబంధించి కథనాలు కూడా రాశాయి. అందులో ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. కానీ ఆ కథనాల ప్రకారం యూరప్ లో, ముఖ్యంగా రష్యాలో చైన్ రెస్టారెంట్లు, హాస్పిటళ్లు, థియేటర్లు ఉన్నాయని కథనాలు వచ్చాయి. సింగపూర్ లోనూ ఆస్తులున్నట్లు కథనాలు వచ్చాయి. ఆమె ఆస్తుల విలువ దాదాపు 1500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ను చూస్తే ఆ అఫిడవిట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి 164 కోట్ల ఆస్తులు, 65 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆయన భార్య అన్నా లెస్నోవా పేరుతో దాదాపు 2 కోట్లకు పైగా స్థిరాస్తులున్నాయి. పిల్లలు అకిరానందన్ పేరుతో 89 లక్షల విలువైన ఆస్తులు, ఆద్య పేరుతో 87 లక్షల విలువైన ఆస్తులు ఉండగా, పొలేనా అంజనా పేరుతో 11.8 కోట్ల ఆస్తులు, మార్క్ శంకర్ పవనోవిచ్ పేరుతో 11.8 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. మరికొన్ని విషయాలకు వస్తే కొన్నాళ్ల క్రితం రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనతో ఉన్నప్పుడే ఇతర వ్యక్తులతో ఉన్న బంధాలు బయటపడడంతోనే తాను దూరంగా ఉన్నానని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఆమె అన్నా లెస్నోవాను దృష్టిలో పెట్టుకునే పరోక్షంగా కామెంట్స్ చేశారనే వార్తలు వచ్చాయి. ఇక అన్నా లెస్నోవా, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహంతో పాటు మెగా కుటుంబంలో జరిగిన కొన్ని శుభకార్యాల్లో కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, అన్నా లెస్నోవా విడిపోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పెడుతూ అన్నా లెస్నోవా పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్న కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ప్రచారం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని కూడా రుజువైంది. ఇక 2024 ఏపీ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్న సమయంలో ఆమె తిలకం పెట్టి మరీ పంపించారు. ఎన్నికల ఫలితాల తరువాత ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ కి దిష్టి తీసి మరీ లోపలికి ఆహ్వానించారు. కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు సంప్రదాయాల ప్రకారం దుస్తులు ధరించి కనిపిస్తారు. అంతేకాకుండా చిరంజీవి కుటుంబంతోనూ చాలా కలిసిపోయారని చెబుతారు. ఇక పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం సమయంలో అన్నా లెస్నోవా హాజరై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. వయసు ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ కంటే అన్నా లెస్నోవా దాదాపు 9 ఏళ్లు చిన్నదని చెబుతారు. గతంలో పవన్ కళ్యాణ్ కు సంబంధించి కొన్ని విమర్శలు రావడంతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలో అన్నా లెస్నోవాకు సంబంధించిన వివరాలేవి బయటపెట్టడం లేదని తెలుస్తోంది. కొంతకాలం క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ తన చిన్న కుమార్తె పొలేనా అంజనాతో తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం చేయించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక తాజాగా శ్రీవారికి తల్నీలాలు ఇవ్వడం, అన్నప్రసాద స్వీకరణ, పూజలు చేయడం కూడా అన్నా లెస్నోవా గౌరవాన్ని మరింత పెంచాయని చెప్పవచ్చు. ఓవైపు భర్త నమ్ముతున్న సంప్రదాయాలకు గౌరవం ఇవ్వడంతో పాటు కుటుంబ సర్దుబాట్లకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో కూడా తెలిపారనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఇవి అన్నా లెస్నోవాకు సంబంధించిన అంశాలు.